నమస్తే మామ. రూమ్లో బోర్ కొడుతుందని చెప్పేసి అలా ట్యాంక్ బండ్కి వెళ్తే ఇది ఒకటి ఎగ్జిబిషన్లా కానొచ్చింది. సరే ఏం చేద్దాం, 100 రూపాయలే కదా అని చెప్పేసి సరదాగా లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళే. ఎంట్రింగ్స్లో ఏరోప్లేన్ పెట్టారు, బొక్కలాగా ఇదంతా ఐరన్తో చేశారు. దీనికి మరి సెక్యూరిటీ ఒకటి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాం కదా, ఏరోప్లేన్ పెట్టారు, ఏసీ ఉంటుందని అనుకున్నా. కానీ మొత్తానికి లోపలికి వెళ్తుంటే నాకు ఏసీ కాదు, ఒక పెద్ద స్టంట్. దెబ్బ మీద దెబ్బ. కుర్చీల ఫోటోలు పెట్టారు కూకుందామని పోతే మామూలుగా కాదు ఇల్లు. ఎలకమంట బొక్క హీరో పోస్టర్లో పెట్టకోకుండా మీరు పోస్టర్లు పెట్టారు. చీ ఆ జీవితంలో ఎంత అమ్మో బాబోయ్. లోపలికి వచ్చాక తెలిసింది ఈడ అవతారాలు చాలా ఉన్నాయి. ఈయన చూస్తుంటే నాకు నా ఫ్రెండ్ గాడే గుర్తొస్తున్నాడు రా. వీళ్ళిద్దరు లైట్ల చెట్లు లేదు కానీ లేకపోతే వీళ్ళిద్దరు ఏడ తిరిగేటోళ్ళు రా సాని. ఈడు చూడు చేతులు పెట్టి వెనకాలని తిప్పుకుంటున్నాడు. వెరీ గుడ్ అమ్మా. వావ్, ఈడు కూడా నాలాగే ఉన్నాడేంటి? ఈడు పర్లే, కొంచెం మనలాగే ఉన్నాడులే. కింద చూపించింది అలాగే పైన చూపి అంటున్నారు కదా, నాకు తెలుసా. ఈడెవడో కొమ్ములోడు రా, నాకు తెలిసి బుల్లిరాజు అయ్యి ఉంటాడు. బొక్కలే నీళ్ళంటే చాలా మందిని చూసాం మేము. మా ఊర్లో నీకన్నా అందగాళ్ళు ఉన్నారా. ఇక్కడ ఫోటోలు దిగడానికి 2 ఎగ్జిబిషన్లు పెట్టారు. నాకు ఇందులో పోయిన తర్వాత అనిపించింది ఏంటంటే 100 రూపాయలు బొక్క, కానీ ఇది కొంచెం ప్రశాంతంగా మంచిగా అనిపించింది. పీస్గా కలదోడు టెడ్డీ బేర్ మామ. ఇది అటు పట్టకపోలేము, ఇటు వదిలేయలేము. ఏదో ఉందంటే ఉంది అంతే. కాకపోతే పెద్దగా ఉంది, జనాలు ఫోటోలు తిట్టడానికి పనికి వస్తుంది. వా, ఈడోడు మా బామర్ది లాగా ఉన్నాడు. ఆహా, ఈ తలకెళ్ళి ఖచ్చితంగా మా దోస్తుగాడే. వా, ఇలాంటి ఐడియాలు వాడికే వస్తాయి. ఈడవాడు రన్నింగ్ లాగా ఉన్నాను. బుల్లి చేప మంచిగా తొబ్బి తింటాను ట్యాంక్లో. ఈ ఎగ్జిబిషన్ విషయానికి వస్తే 100 రూపాయలు పెట్టుకొని వచ్చిందిలే, కానీ అంతవరకు అయితే నాకు అనిపించలేదు. అంత చూడదగ్గవి కూడా ఏమీ లేవు ఆడ. కనీసం ఫ్యాన్లు కూడా పెట్టలేదు, ఘోరంగా ఉబ్బదీసింది. చిన్న పిల్లగాళ్ళకి కొంచెం టైంపాస్ అవుతుంది. సిటీలో ఉండే పిల్లగాళ్ళకి ఏం బయటికి పోరడానికి ఏమి ఉండదు కాబట్టి ఓ చిన్న మెమొరీ లాగా ఉంటుంది చిన్న పిల్లగాళ్ళ తీసుకపోతే. అంతకుమించి ఇందులో చెప్పడానికి ఏం లేదు. వెనక్కిపోతే డ్రెస్సులు ఒకటి పెట్టర్లే, కానీ నాకు అవి కూడా ఏమంత అనిపించలేదు. ఈ చేపలు అంత పెద్ద చేపలు ఉన్నాయి, కానీ అవి కనీసం పరిగెత్తడానికి కూడా బలం లేదు వాటికి, అంత బలహీనంగా ఉన్నాయి. జనాలను ఎందుకు చూపిస్తున్నా అంటే జనాలను చూపించాల్సి వస్తుంది, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆడ వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, తోసుకుంటున్నారు దాన్ని చూడడానికి, ట్యాంక్లో ఉన్న ఫిష్ని చూడడానికి కూడా. ఈ కారం ఎందుకు లేరా అని చెప్పేసి మెల్లిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయా. బయటికి వెళ్తే ఆడ బట్టలు స్టాల్ పెట్టారని ఆడ చెప్పే రేట్లకి ఆడున్న క్లాత్ క్వాలిటీకి ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు. సరే అని చెప్పేసి కొద్దిగా ముందుకు పోయా. వెనక ఎగ్జిబిషన్ ఉంది, నాకు అది మీకు చూపించడం కూడా ఇష్టం లేదు, అంత దరిద్రంగా ఉంది. అందుకే అరవకుండా మూసుకొని బయటకు వచ్చి బండి వేసుకొని వచ్చేసా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.